హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి లాగ్స్. ఈరోజు నా ఛానల్లో మీకు ఒక కొత్త ఐటెం చూపించబోతున్నానండి. అదేమిటంటే కేక్, బనానా కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా 4 బనానాస్ తీసుకోవాల్సి ఉంటుందండి. 4 బనానాస్ తీసుకొని పీల్ చేసి దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మెత్తగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత 1 బౌల్ ఆట, గోధుమ పిండి, 1 బౌల్ సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, 1/2 కప్ షుగర్, 1/2 కప్ జాగ్రీ అంటే బెల్లం అండి. 2 నేను తీసుకుంటున్నాను. 2 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ నెక్స్ట్ నేను గీ ప్లేస్లో ఆయిల్ అనేది ఉపయోగించానండి. సో ఇవన్నీ వేసి మీరు ఈ బ్యాటర్ అనేది చాలా మెత్తగా చేసుకోవాల్సి ఉంటుంది, సాఫ్ట్గా చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ 1 బౌల్ చిక్కటి పాలు వేసుకోవాలండి. ఆ పాలల్లో ఎటువంటి వాటర్ అనేది కలపకూడదు. మీరు చిక్కటి పాలు తీసుకుంటే కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలి పర్టికులర్గా అనేది ఏముండదు. సో నేను ఇప్పుడు దీంట్లోని జీడిపప్పు, బాదం పప్పు తీసుకుంటున్నానండి. ఈ 2 హాఫ్ బౌల్ తీసుకొని వేసుకున్నాను. మీరు ఎక్కువగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి. సో చాలా టేస్ట్గానే ఉంటుంది. అదంతా కలగలిపిన తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను కేక్ బౌల్లోని హనీ పేపర్ అప్లై చేశాను. నెక్స్ట్ ఏదైతే మీరు మిక్స్ చేసి పెట్టుకున్నారో దాన్ని కేక్ బౌల్లో వేసుకొని ఇలా ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ట్యాప్ చేయాలంటే ఏమైనా మీకు బబుల్స్ లాగా ఉన్నా అవి పైకి వచ్చి కేక్ ప్యాటర్న్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అందుకని అలా ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నేను అప్పర్ లేయర్లోని ఇలా జీడిపప్పు, బాదం పప్పు వేసానండి. సో మీరు కూడా వేసుకోండి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నె తీసుకున్నానండి. దాంట్లో సాల్ట్ వేసుకొని స్టాండ్ చిన్నది ఏదైనా ఉంటే అది పెట్టుకొని ఆ బౌల్ అనేది దాంట్లో పెట్టుకున్నాను. 30 మినిట్స్ అనేది స్టీమ్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత కూల్ ప్లేస్లో పెడితే కేక్ అనేది మీకు ఇలా వస్తుందండి. సో ఈ బనానా కేక్ అనేది చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను చిన్నపిల్లలకి ఈ కేక్ అనేది చాలా బెనిఫిట్స్ని ఇస్తాయి. ఇవి క్యాలరీస్ ఒకవేళ రాకూడదు ఇది తింటే అని అనుకుంటే మీరు మైదా పిండి ప్లేస్లోని గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లోని బెల్లం యూజ్ చేసుకోవచ్చు. గీ ప్లేస్లోని ఆయిల్ ఉపయోగించి మీరు కేక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.